దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ 5వ దినం సాయంకాల ఉపవాస ప్రార్థనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములో అందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. అయ్యా అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ పిల్లల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో మనము ఈ ఉపవాస ప్రార్థనలో ప్రత్యక్ష గుడారమును గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో ఈ రోజు ఉదయకాలము గంగాలమును గురించి నేర్చుకున్నాం. గంగాలము దేనికి సూచన? మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన. అందులో ఉన్న నీళ్లు దేనికి సూచన? యేసయ్య వాక్యానికి సూచన అనే సంగతులన్నీ మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చక్కగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? అర్థమవుతున్నాయి కదా నాన్న? మరుగైనది ఏది లేదు. మీకు క్లియర్గానే నేను వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాను. రైట్. ఇప్పుడు చదవండి నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వాక్యం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాలమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. ఆమేన్. హల్లెలూయా. దేవుని సేవకుడు, యాజకుడు ప్రత్యక్ష గుడారంలోనికి, పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవుని సేవ చెయ్యాలి అంటే అతను ఏం చేయాలి? దేవుని మందిరంలోనికి వెళ్ళక మునుపు తన్ను తాను కడుక్కోవాలి. అంటే శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఒకవేళ ఈ శుద్ధీకరణ, పరిశుద్ధత లేకుండా దేవుని మందిరానికి వెళ్తే ఏమవుతాడు? అతడు చనిపోతాడు. దీనిలోంచి మనకేం పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు? దేవుని సేవకులు, దేవుని ప్రజలు తమ్మును తాము మందిరమునకు వెలుపలనే తమ్మును తాము శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకోకుండా దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి వస్తే వారు ఏమవుతారు? ఎందుకు మందిరానికి వచ్చి? నా బాధ అంతా ఇదే నాన్న. నా బాధ, నా బోధ అంత ఇదే బాధ. మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు పరిశుద్ధముగా ఉండి దేవుని సేవించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, మీ కార్యాలను దేవుడు అంగీకరిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభు యొద్దకు రాకుండా, ప్రభు పాపివే, బాప్తిసం పొందుకున్నావు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, అయినా లేనిపోని పనులు, లేనిపోని కార్యాలు, ఏదో దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ భ్రమలో ఉండి దేవుని సేవిస్తూ నేను బాగానే ఉన్నాను, నీతిమంతురాల్ని, పరిశుద్ధురాల్ని అనుకుంటున్నావు. కానీ దానికి తగిన క్రియలు తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా నీకు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాఠం ఒకటే బిడ్డ, నువ్వు దేవుని మందిరానికి రావాలంటే బయట నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు కడుక్కోవాలి, నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని లోపలికి రావాలి. గంగాలం దేనికి సూచన అనుకున్నాం? దేవుని శరీరానికి సూచన. గంగాలం దేనికి సూచన? దేవుని శరీరానికి సూచన. నీళ్లు దేనికి సూచన? వాక్యానికి. ఉదయకాలం ఏమి నేర్చుకున్నాము? దేవుని వాక్యాన్ని మోయగలిగిన గంగాలము వంటి పాత్రలు యేసయ్యకు కావాలి. ఏ వాక్యాన్ని? మళ్ళీ మామూలు వాక్యాన్నా, కట్టుకథలనా, పొడుపు కథలనా, జబర్దస్త్ జోకులన్నా? దేని మనిషిది కావాలి? సత్యవాక్యం అంటే ప్రతి మానవుని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచే వాక్యం కావాలి. ఆ వాక్యాన్ని మోయగలిగిన సేవకులు, విశ్వాసులు యేసయ్యకు కావాలి. వారు కావాలి. దేవునికి స్తోత్రం. ఈ పూట
దేవుని మందిరంలోకి రావాలంటే ఏం చేయాలన్నా మనము శుద్ధీకరించుకోవాలి, కడుక్కోవాలి. పాత నిబంధన కాలంలోని ఒక 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఒక 2 దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులే వారు ఏం చేశారో ఒక 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను. చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 4 వాక్యాల వరకు చదవండి. అందరు జాగ్రత్తగా చూసుకోండి నాన్న. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని అనగా మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడైనటువంటి యాకోబు దేవుడు దర్శించి లేచి బేతేలుకు వెళ్ళు అని చెప్పినప్పుడు తన ప్రజలందరితో చెప్పాడు, అమ్మా అదిగో మనం బేతేలుకు వెళ్తున్నాం, బిడ్డలారా మనం బేతేలుకు వెళ్తున్నాం, లేండి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పినప్పుడు వారు ఏం చేశారు నాన్న? ఏం చేశారు? వారి దగ్గర ఉన్న అన్య దేవతలను పడేశారు. అన్య దేవతల విగ్రహాలను పడేశారు. పడేసి ఇంకేం చేశారు వారు? చెప్పాలి అందరూ. చెవులకున్న పోగులను తీసి పడేశారు. ఎక్కడికి వెళ్ళుటకు? బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటిది? దేవుని మందిరం. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసి పడవేసి, నీ చెవులకు ముక్కులకు ఉన్న ఆభరణములను తీసి పడవేసి దేవుని యొద్దకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పడేలా వద్దా అమ్మలారా? బేతేలుకు అనగా దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏం చేయాలి నాన్న? ఏం చేయాలి బిడ్డ? మీ చెవులకున్నా మీ ముక్కులకున్నా పోగులన్నిటిని ఏం చేయాలా? తీసి పడవేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఎందరు తీసి వచ్చారు బేతేలుకు? మొత్తుకొని నేనుంటా, విని వాళ్ళు ఉంటారు. వాక్యం ఇలాగ చెప్తుంది, బేతేలు కనుక దేవుని మందిరానికి వెళ్ళాలంటే నీ మీద ఉన్న ఆభరణములు, చెవుల పోగులే గాని ముక్కులకున్న పోగులే గాని సమస్తము తీసి పడేయాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలంటే అలాగ రావాలి. అంటే మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అన్నాడు. ఏమన్నాడు? శుచిపరచుకోండి. అర్థమైంది నాన్న? పరిశుద్ధపరచుకోండి. ఏం పడేసి పరిశుద్ధపరచుకున్నాడు? చెవులకు ముక్కులకు ఉన్న పోగులను తీసి పడేసి పరిశుద్ధపరచుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, దేవుడు మన యొద్దకు రావాలన్నా కూడా ఇదే పని చేయాలి. దేవుడు మన యొద్దకు రావాలి అన్నా కూడా ఇదే పని చేయాలి. నిర్గమకాండం 33వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి ఇప్పుడు మళ్ళీ. మరియు యెహోవా మోషేతో ఇట్లా అనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపెదను. కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక, చూసారా, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు?
మీరు లోబడరు. ఎందుకు లోబడరు అంటే ఈ 32వ అధ్యాయంలో ఏం చేశారు వీళ్ళు అయ్యగారులు? తమ చెవులకున్న తమ పోగులను వెండి బంగారములను తీసి ఏం చేసుకున్నారు? వాళ్ళు దూడను చేసుకున్నారు. పోత పోసిన దూడను చేసుకొని ఓయి ఇజ్రాయేలు నీ దేవుడే అని దానికి పండుగ చేశారు. అసలు వాళ్ళు డ్యాన్స్ చేశారు, ఎన్నో కార్యాలు చేశారు, వారు అక్కడ. కనుక దేవునికి కోపం వచ్చింది. దేవుడు బాధపడుతూ అంటున్నాడు, అయ్యా దీనికి ముందు మోసే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, ప్రభువా వీరిని ఒకవేళ చంపాలంటే నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు కూడా తుడిసే ప్రభు అని ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడ్చాడు, మంచిదే, దైవ సేవకునిగా ఆయన పరిణితి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ప్రత్యుత్తరం ఏమిచ్చాడు? నా కుమారుడా, ఎవడు నా ఎదుట తప్పు చేశాడో వాడిని నేను శిక్షిస్తాను, నువ్వు మాత్రం వెళ్ళి కొడక, నువ్వు నడిపించుకో, నేను వచ్చినప్పుడు వాళ్ళ సంగతి నేను తెలుస్తానుగా, నువ్వు వెళ్ళి కొడక, నువ్వు నడిపించుకో అన్నాడు. అని ఇప్పుడు 33వ అధ్యాయంలో చెప్తున్నాడు, లేచి ఇంకెంతకాలం ఉంటారు, లేచి ఇక వెళ్ళండి, మీరు ప్రయాణం చేయండి నానా అని చెప్తూ అంటాడు, నేను మీతో కూడా రాను. అంతకుముందు ఏం చేశాడు ప్రభు? వారితో కూడా వచ్చాడు కదా, వారితో కూడా వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మీతో కూడా రాను అంటున్నాడు. ఇప్పుడు ఇది వాళ్ళకు దుర్వార్త అయిపోయింది. అమ్మ దేవుడు మనతో రాడట, ఏంటి పరిస్థితి, దేవుడు మనతో రాడట అని భయపడిపోయారు. అబ్బా దేవుడు మనతో రాకపోతే మన బ్రతికెట్లా అని చెప్పి బాధపడుతున్నారు. చదువురాను ఏమన్నారు? త్రోవలో మిమ్మును సంహరించేదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనుల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను కనుక చంపేస్తే నా బిడ్డలారా, మీ ఇష్టం ఉన్నట్టుగా పెట్టుకొని తిరిగి ఇచ్చారచ్చ చేసి నాటకాలు చేస్తున్నారా మీరు? ఐగుప్తు బానిసత్వంలో బానిసలుగా ఉంటే విడిపించాను కదా, నడిపిస్తున్నాను కదా, ఇంకెందుకు నేను చెప్పిన మాట వెనుక 4 రోజులకే మోసే ఆ సినాయి పర్వతం మీదకి వస్తే మీ చెవులకున్నాయి, మీ ముక్కులకున్నాయి, మీ వెండి బంగారం తీసి పోత పోసిన దూరం చేసుకొని ఇది దేవుడని మొక్కారంటే మీరు మార్గం తప్పి తిరుగుతున్నారు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. నేను కనుక మీ మధ్యలోనికి వస్తే మిమ్మల్ని చంపేస్తాను, నిర్మూలం చేస్తాను, జాగ్రత్త అన్నాడు. కనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయు. ఏం చేయమన్నాడు? నిన్ను బ్రతికించాలా చంపాలా, ఏం చేయాలో నాకు తెలియనట్లు. ఆ మాటకు అర్థం అది. నిన్ను బ్రతికించాలో చంపాలో, పరలోకంలో చేర్చుకోవాలో నిత్య నరకంలో పడేయాలో నాకు తెలియనట్లు నీ మీద ఉన్న ఆభరణాలు తీసే ముందు ఆ పాస్టర్ గారు ఎప్పుడు ఆభరణాలు వెంబడే పడతాడు. పాస్టర్ గారు ఎప్పుడు ఆభరణాలు వెంబడే పడతాడు. మరి తీసిన వాళ్ళ లోపల కూడా ఉన్నాయి కదా, ఏంటి ఆ ఆభరణాలు? తీసిన వాళ్ళ లోపల కూడా ఉన్నాయి కదా, విగ్రహాలు ఉన్నాయి, లేవని నేనేం చెప్పను. తీసినంత మాత్రాన పరిశుద్ధులు గారు, తీయనంత మాత్రాన అపవిత్రులు గారు. తీయకపోతే అపవిత్రులే, తీయకపోతే నువ్వు ఎంత నీతిగా ఉన్నా అపవిత్రురాలువే. తీసి పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధురాలు. తీసిన తర్వాత లోపల ద్వేషం, కోపం, పగ, కలహం, ద్వేషం, మత్సరం ఏలున్నా పాపమే. ఎప్పుడో తీసినావు కానీ ఇలా ఏమైంది? ఇళ్ళకెళ్ళి కోపమైందా, ద్వేషమైందా, పగమైందా, ఈర్ష్యమైందా, ఏమైంది? నీ బతుకెందుకు? ఎందుకు నీ బతుకు? ఎందుకు? ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, విషం ఉంటుంది. ఏం మనుషులండి? ఇలా ఏముండొద్దండి. ఆమె చెప్పండి హల్లెలూయా. మీ హృదయములు తేటగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమ, జాలి, కనికరముతో నింపబడిన హృదయాలై ఉండాలి. భ్రష్ట హృదయాలు కావద్దు. తీసినంత మాత్రాన భ్రష్ట హృదయాలు కావద్దు, దుర్మార్గపు హృదయాలు కావద్దు. తగ్గింపు, ప్రేమ, జాలి, కనికరం, తగ్గింపు ఉండాలి. ఏం చూసుకొని నీకు గర్వం, ఏం చూసుకొని నీకు అహంకారం? తొక్కేస్తాడు బిడ్డ, దేవుడు తొక్కేస్తాడు, తాట తీస్తాడు. ఎవరు ఆయన తీసిన పరిశుద్ధురాలులాగా అనుకుంటున్నావా? తీసిన దానికి తగినట్లుగా బ్రతకాలి,
హల్లెలూయా. అలంకరణ తీసిన నీవు సాత్వికం, ప్రేమ, జాలి, దయ, కనికరము కలిగి తగ్గింపు, నేల మట్టుకు తగ్గింపు కలిగి బ్రతకాలి. హెచ్చించుకుంటే తొక్కేస్తాడు, నేను హెచ్చించుకుంటే తొక్కేస్తాడు. ఎవడైనా ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఎవడైనా నథింగ్ డూయింగ్, హెచ్చించుకుంటే తొక్కేస్తాడు. ప్రభు అంటున్నాడు, నిన్ను నాశనం చేయాలి, నిన్ను చంపాలా, నిన్ను బ్రతికించాలా, ఏదో నాకు తెలియనట్లుగా నువ్వు ఆభరణాలు వేసుకోవద్దన్నాడు. ఏమన్నాడు? అంతే. అర్థమవుతుందా బిడ్లారా? నేను అనేది కొంచెం మారు మనసు పొందండి, మార్పు చెందండి. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మారు మనసు పొందండి బిడ్డ, మార్పు చెందండి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ముందు వెలుపల్లో తీసుకురావాలి. దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థితిలో పెడతాడు. దాంట్లో డోకా లేదు నీకు. ఇంకేమున్నదయ్యా చాలు కదా అనుకుంటావా? పరలోకము ఇంకేమున్నదయ్యా, దేవుడు దీవించిండు, ఆశీర్వదించిండు, బాగానే ఉన్నాను కదా అనుకుంటే పర్వాలేదు. కానీ పరలోకము ఏజ్కేలు పుస్తకం 7వ అధ్యాయం 19, 20, 21, 22, 7వ అధ్యాయం 19వ వాక్యం నుంచి, తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, ఉదరమును పోషించుకొన జాలకపోదురు. శృంగారమైన ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసి. అక్కడ దెబ్బపడింది. దానితో వారు హేయమైన విగ్రహములను చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దాని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును. ఆమేన్. ఇప్పుడు పోతారా నాన్న పరలోకం? తల్లి బిడ్డ పోతారా పరలోకం? పోతారా అమ్మ? పోరు నాన్న. నా బోధ, నా బాధ అంతా మీరు ఎక్కడికి పోవాలని? పరలోకం. దీన్ని మించి ఇంకొకటి లేదు. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళు యాకోబుకు ఏం చేశారు? వాళ్ళ చెవులకున్న ఆభరణాలను పోగులను చేసి ఎవరికిచ్చారు? యాకోబు అంటే ఎవరు? సేవకుడు. యాకోబు అంటే ఎవరు? నాకేమి ఇవ్వద్దు బిడ్డ, నాకేమి ఇవ్వద్దు, మీరు నాకేమి ఇవ్వద్దు, అమ్ముకొని బ్యాంకులలో పెట్టుకోండి మీ పిల్లలకు మీరే. నాకేమి వద్దు, అమ్ముకొని మీ పిల్లలకు మీరే బ్యాంకులలో వేసుకోండి. దానివల్ల నువ్వు దోషి అవుతున్నావు, అపవిత్రాలు అవుతున్నావు, విగ్రహారాధికులు అవుతున్నావు. అర్థమవుతుందా? వారి విగ్రహములు చెప్పండి, వారి విగ్రహములు. ఇప్పుడు నువ్వు విగ్రహాలు ఇంతకెళ్ళి తీసావు కానీ మీదే వేసుకొని తిరుగుతున్నావు కదా. ఇదే వాక్యము ద్వారా శుద్ధీకరణ అంటే ఇదే. మరి అర్థమైందా? వాక్యం ఏం చేస్తుందట? మనల్ని నీళ్ళు ఏం చేస్తారు? నీళ్ళతో కడుక్కోవాలంటే వాక్యం ఏం చేస్తుంది? మనల్ని కడుగుద్ది, శుద్ధీకరిస్తుంది. ఇలాగునా వాక్యము చేత ఉదక స్నానము చేయించి ఇలాగున్నే వాక్యం శుద్ధీకరిస్తుంది నానా, పరిశుద్ధపరుస్తుంది ప్రతి మానవుని. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది నేను చెప్పేటి దేవుని వాక్యమా కథ? చెప్పండి నాన్న. విత్ రిఫరెన్స్తో సహా చూపెడుతున్నాను కదా, ఇలా కథ ఏమున్నది? ఇలా కథ ఏమున్నది నాన్న? మార్పు అనేది నీలో రావాలి, నువ్వు ఎప్పుడు తీస్తావో నాకైతే తెలియదు, కానీ నువ్వు మాత్రం పరలోకం వెళ్ళవనే సంగతి ఖచ్చితంగా రాసి పెట్టుకో. కానీ ఏం చేయాలి? నీతిమంతుడు పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు ఏం కావాలైనా? సంపూర్ణతలోనికి ఎదగాలి. సంపూర్ణ సమర్పణ. మీ దేహమును, మీ అవయవములను సజీవ యాగముగా యేసయ్యకు సమర్పించుకోవాలి. ఇదొక సమర్పణ జీవితం, సంపూర్ణ పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలో కూడా ఇవి ధరించుకోకూడదని ఉన్నది కదా. కొత్త నిబంధన 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వాక్యం నుండి, 1 పేతురు 3వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. మరియు స్త్రీలను 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వాక్యం నుంచి, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని. దేంతో అన్నాడు నాన్న? దీనికి తేడా తెలియట్లేదురా కొందరికి. సేవకులకు అర్థం కావట్లేదు. ఇది తగినంత వస్త్రం అన్నాడా, తగినంత అలంకారం అన్నాడా బిడ్డ? వస్త్రం అన్నాడా, అలంకారం అన్నాడా? తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని అంటే అర్థమైంది. ఇక్కడికి బ్రేక్.
ఇక ఇంతే, నీకు తగినంత వస్త్రాలే కానీ ఇంకేమీ వేసుకోవద్దనే కదా అర్థం. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏమన్నాడు నాన్న? ఈ వాక్యం అర్థం తెలియట్లేదు రా సేవకులకు. తగు మాత్రపు వస్త్రాలు, తగు మాత్రపు అలంకారం అన్నాడా? వస్త్రాలు అన్నాడు కదా. వెండి బంగారము వెలగలిగినటువంటి ముత్యములతో అలంకరించుకొనక అన్నాడు కదా. అంటే వద్దనే కదా అని చెప్పింది. మరి ఎట్లా అలంకరించుకుంటావు? ఎట్లా అలంకరించుకుంటారు సార్? వద్దన్న పని చేయటం కదా ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం అంటే పాపమే కదా. పాపం నుండి ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించంటే ఎట్లా ఆశీర్వదిస్తాడు? అక్కడికి పెట్టుకోవాలి లింక్ మీరంతా కదా. వద్దు నాన్న, మారండి. ఇప్పుడు నేను అడిగితే తగు మాత్రపు అన్నాడు కదా, దానికి అర్థం తెలుస్తుంది. నాకు పిచ్చెక్కుతుంది. అరే తల్లి, అమ్మా మా అలంకరణ అల్లే తల్లి, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని మిగుల వెలగల వస్త్రములతోనైనను, అంటే ఎక్కువ విలువ కలిగిన బట్టలతోనైనను, వెండితోనైనా బంగారంతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రంతో అలంకరించుకొనక. అర్థమవుతుందా? ఈ మాటకు అర్థం తెలియట్లేదు చాలా మంది క్రైస్తవ స్త్రీలకు, క్రైస్తవ పురుషులకు, సేవకులకు, సేవకురాళ్ళకు కూడా అర్థం తెలియట్లేదు. 1 పేతురు 3వ వాక్యం నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు, అంటే మిగుల వెలగల వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం, అనగా మీ దేహానికి వెలుపల ఉన్న అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏమన్నాడమ్మా? అంటే అర్థమైంది. కొంచెం ఉండొచ్చు పాస్టర్ గారు అన్నాడా? అరే చదువుకున్నారు మళ్ళీ బాగా. మనం 10th మహా కొడితే తిప్పి కొడితే మన బతుకు 10th, తిప్పి కొడితే మన బతుకు 10th, ఇంటర్ డిస్కంటిన్యూ. ఈ పనికి లానమైన మాకు అర్థమవుతుంది, మరి గొప్ప గొప్ప చదువులు చదువుకున్నా మీకెందుకు అర్థం కావట్లేదు? తల్లి, అమ్మలారా, సేవకురాల్లారా, అంటే సేవకులకే ఒక శుద్ధీకరణ లేదు, సేవకులకే ఒక పరిశుద్ధత లేదు. సేవకుడికి శుద్ధీకరణ, పరిశుద్ధత లేకుండా దేవుని మందిరానికి వెళ్తే ఏమవుతాడు? చెప్పు గట్టిగా. బుద్ధి రావాలి ఒక్కొక్కరికి మీరు చెప్తే. ఒక్కొక్క సేవకునికి, సేవకురాలకి జ్ఞానం రావాలి, కొంచెమైనా బుద్ధి రావాలి, విశ్వాసులైన మీరు చెప్తే. పరిశుద్ధపరచుకోండి అమ్మా, కనుక్కోండి మిమ్మల్ని మీరు. ఇది దేవుని వాక్యము ద్వారా కలుగు శుద్ధీకరణ, పరిశుద్ధపరచబడుట. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? బేతేలుకు వెళ్ళాలంటే ఏమన్నాడు? మీ చెవులకున్న నేను మీతో కూడా రావాలంటే ఏమన్నాడు ప్రభు? మీ ఆభరణములను, మీరు వేసుకునే ఆభరణాలే కదా. ఆభరణాలా ఇంకేమన్నా? దానికి ఇంకో పేరు ఏమైనా పెట్టుకున్నారా? మరి ఆభరణాలేనా? ఆభరణం. ఏ ఆభరణము మన మీద ఉండాలని కోరుకోవట్లేదు. మీరు మంచోళ్ళే కావచ్చు, మీరు మంచోళ్ళే కావచ్చు, నీతిమంతులే కావచ్చు, మీరు అపవిత్రులుగా దేవుని దృష్టికి ఎంచబడుతున్నారు. దేవుని దృష్టికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆభరణములు ఉండుట చేత అపవిత్రులు అయిపోతున్నారు. అర్థమవుతుందా నాన్న? దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఇంకా మన అసలు నేను వాక్యంలోనికే వెళ్ళలేదు, ఇంతసేపటికి వాక్యంలోనికే వెళ్ళలేదు, పడిదాకా వాక్యంలోనికే వెళ్ళలేదు. దేవుని మందిరంలోనికి వెళ్ళాలంటే ఎలాగుండి వెళ్ళాలంటే, గంగాలం ఎందుకు అక్కడ పెట్టారంటే శుద్ధీకరించుకున్నట్టు, కాళ్ళు చేతులు కడుక్కొనే వెళ్ళాలి. అంటే ఏం చూపెడుతుందంటే శుద్ధీకరణను చూపిస్తుంది. ఇప్పుడు చదవండి నాన్న, ఎఫెసీయులకు రాసిన పత్రిక
5:25 నుంచి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఉదకము అంటే అర్థమేంటి నాన్న? ఉదకము అంటే అర్థమైంది నీళ్లు. ఉదకము అంటే నీళ్లు. అంటే దాన్ని ఎలాగో వ్యాఖ్యానం చేయాలంటే అక్కడ సంఘమును, దేవుని సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై వాక్యమను ఉదకము చేత, వాక్యమను నీళ్ల చేత దాన్ని కడిగి పరిశుద్ధపరచుటకై తన్ను తాను సజీవ యాగముగా, బలిగా, సమర్పణగా సిలువకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సిలువ శ్రమలకు, మరణానికి అప్పగించుకున్నాడు ఆయన. దేని కొరకు? సంఘాన్ని పరిశుద్ధపరచుటకు, సంఘాన్ని శుద్ధీకరించుటకు, సంఘాన్ని కరుగుటకు. ఒప్పుకోరే ప్రజలు. అట్లా చెప్తాడు ఆ పాస్టర్. వాక్యం మా గుండెలో అంత నొప్పి అయింది. ఏమైతుందిరా? వాక్యానికి హృదయములను లోపరచ నొల్లని వారలారా అన్నాడా వాక్యములు? వాక్యమునకు హృదయములను లోపరచ నొల్లని వారలారా. ఇజ్రాయెల్ అదే. ప్రవక్తలందరూ వెళ్ళి, ఇజ్రాయేలారా మీరు చేస్తున్న పాపాలు విడిచిపెట్టండి, ఆ విగ్రహాలను మానండి, ఆ పాపం మానండి, ఆ తాగుడు, విచ్చలవిడి, ఆ దొంగతనం మానండి అని ప్రవక్తలు ప్రకటిస్తే ఉన్నారు. అరే ఇవన్నీ దొరకబట్టురా, ఆ పాస్టర్ గారిని దొరకబట్టుండి, దంచండి, జైల్లో వేయండి. వీడేమో వచ్చి మేము విగ్రహారం చేస్తున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం, మేము ఎట్లా బ్రతుకుతా నీకేంది అన్నారు. ఈర్మేను కొట్టి చెరసాల్లో వేశారండి. అలాంటి దుర్మార్గులు ఇజ్రాయెల్ ప్రజలు. అర్థమవుతుందా? నాడు ఉన్నారు, నేడు ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు నాడు ఉన్నారు, నేడు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యానికి లోబడాలి, మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి. లేకపోతే చచ్చిపోతావు, జాగ్రత్త. ఎవలాభం చెప్తలేదండి. చచ్చిపోతావంటే భయం అవుతుందా బిడ్డ? నువ్వు మార్చుకుంటే బ్రతుకుతావు, మార్చుకోకపోతే నువ్వు అవునన్నా, ఆమెనన్నా, కాదన్నా నిత్య నరకం పోవడం ఖాయం. ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యము కడిగి పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎవరిని? అందరూ క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు తమ్ము తాము కడుక్కొని, శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి రావాలి. ఈ మధ్య కాలంలో యవనస్తులు అయితే మరీ చనిపోతున్నారండి. యవనస్తులు మరీ చనిపోతున్నారండి దేవుని బిడ్డలని చెప్పుకుంటూ. భయంకరం. వాళ్ళ మేకప్ అయితేనేమి, వాళ్ళ తయారైతేనేమి, వాళ్ళ అలంకరణ అయితేనేమి, అసలు సినిమా హీరోయిన్స్కి ఏం తగ్గట్లేదు వీళ్ళంతా. ఓ పాట చూశాను యూట్యూబ్లో, సినిమా పాటకి ఏం తగ్గుతలేదు. మళ్ళా ఆమె పాట ఎట్లున్నది? అబ్బాయి కొరకు వెతుకుతున్నదట. ఇలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలని వెతుకుతున్నది. వామ్మో, గొప్పదానివే తల్లి, మంచిది. కానీ ఆమె మేకప్ చూస్తే మామూలుగా లేదు మరి తల్లిది. ఇదేది మనకు కుదరదు వ్యవహారం. ఆమెన్. క్రైస్తవులకి ఇది తగదు. నేను ఉదయకాలం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బ్యూటీ పార్లర్కు వెళ్లకుండా దేవుని మందిరానికి వెళ్ళే సేవకులే కానీ, సేవకురాలే కానీ, విశ్వాసులే కానీ సిటీలలో చాలా తక్కువ మంది ఉన్నారు. ముందు మందిరానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పాస్టమ్మ గారు వాక్యం చెప్పడానికి స్టేజ్ ఎక్కాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఏం చూస్తలేరా ఎప్పుడు? అన్నా ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువగా వాడబడుతున్నావు అంటే, ఏం వాడబడుతున్నా తమ్ముడు? మేకప్కి 30,000 అవుతాయి నెలకు అన్నాడట ఒక పాస్టర్ గారు. ఒక పాస్టర్ గారు అన్నట్టు గొప్ప దైవజనులు చెప్పాడు సాక్ష్యం. మేకప్కి నెలకు 30,000 అవుతున్నాయి తమ్ముడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన 9వ వాక్యం కాదు.
యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఆమేన్. యవనస్తులు తమ నడకను దేని చేత శుద్ధిపరచుకోవాలి? దేని చేత అమ్మా? దేని చేత? వాక్యం ఏం చెప్తుంది? ముఖానికి రంగేసుకోమంటుందా? బొమ్మల మధ్యన బోర్డు చేసుకోమంటుందా? లిప్స్టిక్లు పెట్టుకోమంటుందా? ముఖానికి రంగేసుకోమంటుందా? ఏర్సు ఈ పక్క ఆ పక్క తిప్పి జడలేసుకోమంటుందా? ఏమంటుంది? ఏమంటుందమ్మా? వాక్యం ఏమంటుంది బిడ్డ? యవనస్తులారా ఏమంటుంది వాక్యం? లిప్స్టిక్ లేని పాట పాడు. నీ పెదవులు దేవుని మహిమపరుస్తున్నాయి, కానీ పెదవులకు ఏం పూసుకున్నావు బిడ్డ? ఓ బిడ్డ, ఏం పూసుకున్నావు? నీ కనుబొమ్మల మధ్యన బోడి చేసుకోకూడదని నీకు తెలియదా? ఎందుకు ఐబ్రో చేపిస్తావు? ఎందుకు ఐబ్రో చేపిస్తావు? ఉన్నదా లేదా వాక్యం? ఇప్పుడు అవన్నీ చదివిపోయా, నీకు సమయం లేదని చెప్తున్నాను నోటికి. నీ ముఖానికి రంగు పూసుకోకూడదని తెలియదా? మారు వేషం వేయకూడదని తెలియదా? నీకు ఇంకో విషయం చెప్పనా? వెంట్రుకలు కత్తిరించుకోవద్దని కూడా ఉన్నది వాక్యం, కానీ కట్ చేసుకున్నాడే, మనదంతా కట్ చేసుకున్నాడే. కట్టింగ్ మేస్తలే మనమంతా. యవనస్తులారా, మీ నడవడికను మీ ప్రవర్తనను దేని వల్ల శుద్ధి చేసుకుంటారు? మీరు వాక్యమును బట్టియే కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలియదా బిడ్డ నీకు? చదువు బైబిల్. తెలియకపోతే బైబిల్ చదువు, వాక్యాన్ని చదువు. ముఖానికి రంగు పూసుకున్నది యెజబెల్, శిరోభూషణము కిరీటము ధరించింది యెజబెల్. అర్థమవుతుందా? యెజబెలు తోస్తే కింద పడి ముక్కలు తునకలై పడి చచ్చిపోయింది. కుక్కలు వచ్చి పిక్కుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీ వస్త్రాలు మిగుల వెలగల వస్త్రాలు కట్టొద్దు. మీ శరీరానికి అనగా మీ దేహమునకు తగినంత వస్త్రాలు మీరు ధరించాలి. హల్లెలూయా. వస్త్రాల విషయంలో, అలంకరణ విషయంలో, ఆభరణాల విషయంలో, అలాగనే మిమ్మల్ని మీరు అలంకరించుకునే విషయంలో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకుంటేనే దేవుని మందిరానికి వెళ్ళాలి. అలాగనే దేవుని మందిరం లోపలికి వెళ్ళిన వారు బ్రతుకుతారు. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోకుండా అలంకరించుకొని, ఆభరణములు ధరించుకొని, ముఖాలకు రంగు పూసుకొని, పెదవులకు లిప్స్టిక్స్ వేసుకొని, ఐబ్రో చేసుకొని, జడలు పాయలు ఏం జడలట? ఎల్లిపాయ జడలు. ఏం జడలు? ఎల్లిపాయ జడలు వేసుకొని, వంకర టింకర పాపెళ్ళు తీసి, ఆ పాతలు ఇట్లా అనుకొని సిగేసుకొని పోయేటోళ్ళు రాయని కట్టోళ్ళు. మా అయ్య ఏం చేస్తాడు తెలుసా? మా డేవిడ్ రాజయ్య 15 ఏళ్ళ అమ్మాయి కానీ, 12 ఏళ్ళ అమ్మాయి కానీ, 16 ఏళ్ళు 20 సంవత్సరాల లోపు అమ్మాయి ఎవరైనా రాని సేవకు, బిడ్డ వచ్చిన సేవకు, అయ్యా వచ్చిన, నువ్వు ఎట్లుండాలో తెలుసా బిడ్డ? నీ జాకెట్ నిండుగా ఉండాలి, నీ చీర నిండుగా కట్టుకోవాలి నాన్న, నువ్వు ఎంటికలు ఉన్నాయి కదా కొప్పేయాలి బిడ్డ, కొప్పు. ఎంటికలు లీవ్ చేయొద్దు. ఈ మధ్య ఆ సినిమా వాళ్ళు వదిలేస్తున్నారు కదా, సినిమా వాళ్ళు వదిలేస్తే మన పిల్లలు కూడా వదిలేస్తున్నారు. అంతేనా? సినిమా వాళ్ళు వదిలేస్తే మన పిల్లలు కూడా ఎయిర్ స్లీవ్, ఏమంటుంది దాన్ని? ఎయిర్ లీవ్, గాలికి వదిలేస్తారు. గాలులు అంతేనా? ఈ గాలులు ఏం చేస్తారు? గాలికి వదిలేస్తారు. సగం ముందెత్తారు, సగం వెనకేస్తారు. వీళ్ళ షోకు చల్లకుండా ఎవరు చూడాలో వీళ్ళని. ఇదే గోల అయిపోయింది పోరగలదంతా. ఎక్కడ చూసినా ఈ పోరగలది యవనస్తులు అంతా ఇదే ఫ్యాషన్. లోకాన్ని చూస్తున్నారు, లోకస్తులు బ్రతికినట్లుగా బ్రతుకుతున్నారు, లోకస్తులు అలంకరించుకున్నట్లుగా అలంకరిస్తున్నారు, లోకస్తుల వేషధారణ, లోకస్తుల హెయిర్ స్టైల్. మగ పోరగాళ్ళు కూడా అంతే. వాడికి ఇంత పెట్టుకుంటాడు ఫ్రెంచ్ గడ్డం, అంతేనా? ఫ్రెంచ్ గడ్డం అని ఇంత పెట్టుకుంటాడు వాడు. ఈ పక్కలన్నీ వెరిగించుకుంటాడు. ఈయన కాటు పెట్టుకుంటాడు. ఏడు వాడు ఏంటిదిరా ఈ కాటు పెట్టుకుంటే ఏమన్నావురా? ఓమా టైలు, ఓమా టైలు. వాడు కట్ చేసుకున్నాడు. అరే ఏందిరా ఇట్లా ఎవరు చేసినా నీకు కట్టింగ్ అంటే, ఓమా టైలు అంటాడట వాడు.
అరే ఏం చేస్తాం, లౌకికం తెలియని పిల్లగాడు కూడా పాడైపోతున్నారు. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధపరచుకుందరు, దేవుని వాక్యమును సరిగా చూసుకొనుటను బట్టియే కదా. ఆమెన్, హల్లెలూయా. జడలు వేయొద్దన్నమాట వాస్తవమే, కానీ ఏం వేసుకోవాలి? ఇంటికలు గాలి కుదరద్దు నాన్న, కొప్పేసుకోవాలి. వేసుకుంటారా? అమ్మ పాస్ గారు ఏమని చేస్తాం కానీ ఆ పని చేయలేం పాస్ గారు. హాస్పిటల్లో నర్సులు ఎట్లా ఉంటారు? మంచిగా చక్కగా కొప్ప వేసుకొని మంచిగా చేస్తారు పని. అరే ఒక హాస్పిటల్లో నర్సులకి అంత వైరాగ్యం ఉంటే పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, సర్వ సృష్టికర్త అయిన దేవుని ప్రజలైన మీలో ఇంకెంత సమర్పణ ఉండాలి, ఇంకెంత వైరాగ్యం ఉండాలి మీలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీరు దేవుని వాక్యం చేత శుద్ధీకరించుకోవాలి, మిమ్మల్ని మీరు దేవుని వాక్యం చేత పరిశుద్ధపరచుకోవాలి. అలాగున శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి వస్తే బ్రతుకుతావు, లేకపోతే అంటలేరు ఆ మాట వాళ్ళు, లేకపోతే చస్తావు, ఆత్మీయంగా చనిపోతావు, నిత్య నరకం వెళ్ళిపోతావు బిడ్డ. ఇది నేను చెప్పే మాట కాదు, వాక్యంలో ఉన్నదే కదా. అమ్మా, వారు చావక బ్రతుకున్నట్లు ఏం చేయాలట? వాళ్ళు తమ్మును తాము కడుక్కోవాలి, తమ్మును తాము శుద్ధీకరించుకోవాలి. ఎక్కడికి రావాలంటే మందిరానికి రావాలంటే నిన్ను శుద్ధీకరించుకొని రావాలి. నీ మాటలు శుద్ధీకరించుకోవాలి, నీ చేష్టలు శుద్ధీకరించుకోవాలి, నీ చేతులు కడుక్కోవాలి అనగా నీ చేష్టలు శుద్ధీకరించుకోవాలి, నీ కాళ్ళు కడుక్కోవాలి అనగా నీ నడతను శుద్ధీకరించుకోవాలి. టోటల్ నీ బాడీని తలములకు నరికల వరకు, నీ నోటిని, నీ చూపులను, నీ సమస్తమును నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని దేవుని మందిరంలో అడుగుపెట్టాలి. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. లే బేతలకు వెళ్ళు అన్నప్పుడు వారు ఏం చేశారు? వారి చెవులలో ఉన్న, వారి ముక్కులలో ఉన్న, వారి మెడల్లో ఉన్న ఆభరణములను తీసి పడేశారు. ఇంకా అక్కడ పెట్టేశాడు, వెళ్ళిపోయారు అంతే. ఎవడో ఒకటి తీసుకొని బతుకుంటాడు, మళ్ళీ రాలే వాళ్ళు అక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వాక్యం నాన్న, ఇది కట్టు కథలు కాదు, కల్పన కథలు అంతకంటే కాదు. అర్థమవుతున్నాయా? ఆభరణములు ఒక్కటే తీయడం మాత్రమే కాదు నాన్న, ఆభరణములు తీయడం ఒక్కటే మాత్రం కాదు, నీ అంతరంగం లోపల పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఈ ముఖానికి ఏమి చేసుకోవద్దు, నరదేహములకు ఏమి వేసుకోవద్దట? టాటు వేసుకోవద్దు అనేది బైబిల్లో. అర్థమైందా? వేసుకుంటున్నారు ఆయన. ఎవరు? క్రైస్తవ పిల్లలే. నీ దేహాన్ని అపవిత్రం చేయొద్దు కానీ చేసుకుంటున్నారు. ఇలాగున్న టోటల్ నీ బాడీని అంతా నీవేం చేసుకోవాలైనా లోపల పాత్రను ఎక్కడెక్కడ కలగాలి, గిన్నెను ఎక్కడెక్కడ కడగాలి? లోపల వెలుపల అంతరంగంలో ఒక శుద్ధీకరణ, శరీరంలో ఒక శుద్ధీకరణ కలిగి మందిరానికి రావాలి. మీరు చెప్పండి, ఈ వాక్య ప్రకారం వెళ్ళేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి అని ఒకసారి. ఎంతమంది ఉంటారు లెక్క పెడితే? ఎంతమంది ఉంటారమ్మా? చాలా తక్కువ బిడ్డ, చాలా తక్కువ. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను బ్రతిలాడుతున్నాను. ఏంటంటే బిడ్డలారా, మీకు ఈ రోజులు తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలిసింది. దేవుని మందిరానికి వచ్చేవారు ఎలా ఉండాలట? ఆభరణములను తీసివేసి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని లోపల వెలుపల శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తగుమాత్రం అన్నాడు కదా అని మళ్ళీ అనొద్దు. వస్త్రాలే తగుమాత్రం. జలతోనూ ముత్యములతోనూ మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక. చదువు కంటిన్యూ చేద్దాన్ని. ఏ అలంకరణ ఉండాలో నీకు? చదువు అది. ఏ అలంకరణ? భక్తి గలవారమని చెప్పుకొని, దైవ భక్తి అనగా యేసయ్య బిడ్డలమని నిజంగా మేము భక్తి పరులమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత, దేని చేత? సత్క్రియలుగా మంచి క్రియల చేత నిన్ను నీవు తమ్మును తాము అలంకరించుకొనవలెను. చదువు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా రిఫరెన్స్ ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి బిడ్డలారా. మీరు అర్థం చేసుకోండి.
గంగాళము దేనికి సూచన? యేసయ్య శరీరానికి సూచన. నీళ్లు దేనికి సూచన? యేసయ్య వాక్యానికి సూచన. ఈ వాక్యం నీళ్లతో ఏం చేయాలి? ప్రతి యాజకుడు లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కడుక్కోవాలి. ఏం చేయాలి? కడుక్కోవాలి. వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి రారట. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 14వ వాక్యం చదవండి ఒకసారి. 7 మార్క్స్ వార్త ఎంత? 7:4 సారి. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఒక చోట ఏమన్నారు? యోహానుతో ఏమన్నారు? ఇదిగో ఇశ్రాయేలీయులు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు భోజనం చేయాలంటే కాళ్ళు చేతులు కడుక్కుంటేనే కానీ వారు భోజనం చేయరు. మరి నీ శిష్యులంటేయా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అన్నాడు. అంటే ఇశ్రాయేల్ ఆచారం పడిన వారు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు అలాగే పైన చల్లుకొని, ఈ ఆచారం ఎక్కడిది? సావుకు పోతే ఏం చేస్తారు? బోరింగ్ కాడ కాలు చేతులు కడుక్కొని చల్లుకుంటూ రాలేదా? ఎవరి దగ్గర ఉంటున్నది ఈ ఆచారం? ఇది చాలామందికి తెలియదు. యూట్యూబ్ కనుక మాట అనొద్దు. నేను చాలామందికి తెలియదు. చాలామంది కాళ్ళు చేతులు కడుక్కొని ఇట్లా చల్లుకొని ఇట్లా పోతారు. ఇది చాలామంది చేస్తారు. నేను చూశాను, మేము కూడా చేశాం. మాకు తెలియనప్పుడు సావుకే పోని, ఇంకెక్కడికే పోని, ఎక్కడికే పోని, మెయిన్గా సావుకు పోతే ఈ పని చేసుకుంటారు. కానీ ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారు? సంతకు పోని ఎక్కడికి పోయి రాని వాళ్ళు కాలు చేతులు కడుక్కొని నీళ్ళు చదువుకొని లోపలికి పోతారు. అంటే ఒక శుద్ధీకరణ. చల్లుకోకుండా లోపలికి పోరు వాళ్ళు. కాలు చేతులు కడుక్కొని భోజనము చెయ్యరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, నువ్వు ఇంట్లోని కాదు నాన్న, మందిరానికి వస్తున్నప్పుడు ఎట్లుండాలి? మందిరానికి వస్తున్నప్పుడు ఎట్లుండాలి బిడ్డ? చాలా జాగ్రత్తగా రావాలి. హల్లెలూయా. యవనస్తులారా జాగ్రత్త. లోకస్తులు చేసినట్టుగా మీరు చేయొద్దు. మీ హెయిర్ స్టైలే కానీ, మీ ముఖాలకు రంగులే కానీ, ఐబ్రోసే కానీ, లిప్స్టిక్సే కానీ, పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఏదే చెయ్యొద్దు. మీ వస్త్రధారణే కానీ లోకస్తుల వల్ల ఉండొద్దు. ఒక మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. స్త్రీలారా, మీ వస్త్రధారణ కూడా ఒక మాదిరిగా ఉండాలి. దేవదూతలు ఎలాగ ఉన్నాయి నాన్న? ఎలాగ వస్త్రధారణ ధరించాయి? ఏమైనా కనపడుతుందా? దేవదూతలకు ఏమైనా దేహం కనబడుతుందా? మరి క్రైస్తవులు అని చెప్పుకుంటారు, అంతా చూపెడుతూ ఉంటారు. అర్థమవుతుందా? చూపెడుతూ ఉంటారు చాలామంది తమ ఒంటిని. అది సరైన పద్ధతి కాదు నాన్న, అది సరైన పద్ధతి కాదు బిడ్డ. నీ వస్త్రం నిండుగా ఉండాలి. ఆమేన్. నీ వస్త్రధారణ నిండుగా ఉండాలి. దేవదూతలు తమ దేహమును కప్పుకున్నాయి కానీ విప్పుకోలేదు. కాబట్టి నిండుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వస్త్రధారణ విషయంలోనైతేమి, ఆభరణముల అలంకరణ విషయంలో అయితేనేమి, నిన్ను నువ్వేం చేయాలంటే కడుక్కోవాలి. లోపల కడుక్కోవాలి. అర్థమవుతుందా? లోపల కడుక్కోవాలి, వెలుపల కడుక్కోవాలి. నీ హృదయంలో ఉన్న 13 విధమైన పాపాలను తొలగించుకోవాలి. దేవుని వాక్యమును హృదయంలోనికి చేర్చుకొని, వాక్యము హృదయం ఏమైందంటే పొడిచింది. ఈ హృదయంలో ఉన్న పాపాలన్నీ తొలగించుకోవాలి. నీళ్ళు ఒకటి వాక్యానికి సూచన. ఇదే నీళ్ళు దేవుని ఆత్మ కూడా సూచన. సమయం అయిపోయింది. ఇప్పుడు దాని గురించి చెప్పడానికి లేదు. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.